హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. నా పేరు అజిత అండి. నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేస్తాను అండ్ రా మెటీరియల్స్ కూడా సేల్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా జ్యువెలరీ కానీ రా మెటీరియల్స్ కానీ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను లాస్ట్ టైం వీడియోలో కస్టమర్స్కి గిఫ్ట్స్ ఇస్తున్నాను అని చెప్పాను కదండి. ఆ గిఫ్ట్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. నిన్న ఒక కస్టమర్తో జరిగిన అసలు ఇష్యూ ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. అండ్ మేము మీ దగ్గర నుండి ఆశించేదల్లా ఓన్లీ వన్ థింగ్ అండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంతకు మించి మేము ఇంకా పెద్దగా ఏం ఆశించమండి మీ దగ్గర నుండి. మీరు మనీ ఇస్తున్నారు, మా దగ్గర నుండి మెటీరియల్ తీసుకుంటున్నారు. ఇట్స్ ఎ 2-way సిస్టమ్. నేను మెటీరియల్ మీకు ఫ్రీగా ఇవ్వట్లేదు అండ్ మీరు మనీ నాకు ఫ్రీగా ఇవ్వట్లేదు. మీ మనీకి తగ్గట్టు మేము మెటీరియల్ పంపిస్తున్నాం. ఇట్స్ ఎ 2-way సిస్టమ్. సో అలానే రెస్పెక్ట్ కూడా, మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మేము మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని నేను మనీ ఇస్తున్నా కాబట్టి నేను రెస్పెక్ట్ ఇవ్వను, మీరు మెటీరియల్ సేల్ చేసుకునే వాళ్ళు, మీరు అమ్ముకునే వాళ్ళు కాబట్టి మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నడవదండి. నేను ఇది ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే, ఆ కస్టమర్ ఏం చేసింది, నాకు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది మీకు. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను గిఫ్ట్స్ ఏంటనేది చూపిస్తానండి. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో చెప్పాను, మన ఛానల్లో నుండి ఆర్డర్ చేసి లైక్ ఈ 1 monthలో ఎవరైతే హైయెస్ట్ బిల్ చేస్తారు వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది. ప్లస్ 1000 above బిల్ చేసిన వాళ్ళందరిది ఒక లక్కీ డ్రా తీసి లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది అని చెప్పా కదండి. ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ డైమండ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ మీరు బయట కొనాలి అంటే షిప్పింగ్తో కలిపి 1200 అవుతుందండి. ఇది మినిమం 1000 above బిల్ చేసిన వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్, లక్కీ డిప్లో విన్ అయిన వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ వస్తుంది. ఈ ఇయర్ రింగ్స్ మనకి 4 waysలో యూస్ చేసుకోవచ్చు. ఇంకోండి, ఓన్లీ కావాలి అంటే ఇట్లా రింగ్ లాగా ఇలా సింపుల్గా పెట్టుకోవచ్చు. లేదు హెవీగా పార్టీ వేర్కి కావాలి అంటే ఈ బుట్ట అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా సింపుల్గా కావాలి అంటే మనకి ఇది కూడా డిటాచ్ అవుతుందండి, అది కూడా డిటాచ్ అవుతుంది. ఇది డిటాచ్ చేసి ఈ బుట్టను అక్కడైనా అటాచ్ చేసుకోవచ్చు. లక్కీ డ్రా విన్నర్కి అయితే ఇయర్ రింగ్స్ వస్తుందండి. అండ్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి, నేను హైయెస్ట్ బిల్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పా కదండి. హైయెస్ట్ బిల్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చే గిఫ్ట్ అయితే నెక్లెస్ అండి. నెక్లెస్, ఈ నెక్లెస్కి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇదిగోండి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. సేమ్ మనకి నెక్లెస్ పెండెంట్ ఏ మోడల్లో ఉందో ఇయర్ రింగ్ కూడా సిమిలర్ మోడల్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి ఏంటంటే చేంజబుల్ స్టోన్స్ అండి. ఇక్కడ ఈ పెండెంట్కి ఇక్కడ స్టోన్, ఇక్కడ స్టోన్ అండ్ ఇయర్ రింగ్స్లో ఇక్కడ స్టోన్, ఈ 3 stones మనము చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవడానికి కూడా ఇవిగోండి స్టోన్స్. ఇందులో గ్రీన్ కలర్ ఉంది, పర్పుల్ కలర్ కూడా ఉంది. సో మనకి 3 colors ఆల్రెడీ, ఇందులో రెడ్ ఉంది కదా, రెడ్, గ్రీన్, పర్పుల్ 3 colors చేంజబుల్ స్టోన్స్ కూడా వస్తాయి. అండ్ ఇప్పుడు చూపించిన నెక్లెస్ మీరు బయట తీసుకోవాలి అంటే మినిమం 1500 పడుతుందండి. సో ఈ 2 హైయెస్ట్ బిల్ చేసిన వాళ్ళకి నెక్లెస్ అండ్ 1000 above బిల్ చేసిన వాళ్ళలో లక్కీ విన్నర్కి ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇస్తున్నాను. ఇవండి గిఫ్ట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పా కదండి కస్టమర్కి మాకు రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది. యాక్చువల్గా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ అండి, సింపుల్. మీరు మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తే మేము రెస్పెక్ట్ చేస్తాం, మీరు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మేము పడము. ఇప్పుడు చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మేము ఏదైనా సీరియస్ అవ్వగానే మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు ఒక మాట అన్నా కానీ పడాలి, ప్రశాంతంగా ఉండాలి, అట్లా ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేసుకునే వాళ్ళైనా, కస్టమర్ అయినా, ఇంకెవరైనా సరే వేరే వాళ్ళు మన తప్పు లేకుండా మాట అంటే పడాల్సిన అవసరం మనకి లేదు. మాకు ఆ అవసరం అసలు లేదు.
యాక్చువల్‌గా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను చూడండి. ఒక కస్టమర్ నిన్న చాలా వర్స్ట్ బిహేవియర్ అండి. నిజంగా నా ఈ 7 మంత్స్ జర్నీలో నేను ఇంత వర్స్ట్ కస్టమర్‌నైతే ఎక్కడా చూడలేదు. అసలు జరిగిన ఇష్యూ ఏంటంటే, ఆవిడ మనకి కట్టుతీగ కావాలి మైక్రో ప్లేటెడ్ హై క్వాలిటీ అని అడిగారు. అవైలబుల్ అని చెప్పాము. 0.4 mm అని పెట్టారు. 0.4 mm అంటే 26 గేజేనా అని చెప్పి, అంటే 26 గేజేనా అని నేను రిప్లై ఇచ్చా. ఆవిడ మీ దగ్గర 28 కూడా ఉందా అని అడిగారు. ఉంది అన్న. అయితే 26 గేజ్ 3 మీటర్స్, 28 గేజ్ 4 మీటర్స్ కావాలి అని చెప్పి ఆర్డర్ పెట్టారు. నేను బిల్ వేశాను. ఆవిడ పేమెంట్ చేశారు. అడ్రస్ అడిగాను, అడ్రస్ చెప్పారు. సాటర్డే ఈవినింగ్ ఈ ఆర్డర్ నడిచిందండి. సాటర్డే ఈవినింగ్ ఎప్పుడు పంపిస్తారు అని అడిగారు. నేను మండే ఐ విల్ పోస్ట్ ఇట్ అని చెప్పాను. ఈ ఆర్డర్ మనకి కోల్కతా నుండి వచ్చింది. మనము లోకల్ ఆంధ్ర తెలంగాణ ఆర్డర్స్ అయితే మాత్రం డిటీడీసీ వేస్తున్నాము. ఇన్ కేస్ ఎవరికైనా మాకు డిటీడీసీ లేదు పోస్టే పంపించండి అని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పోస్ట్ వేస్తున్నాము. అదర్ స్టేట్స్ ఆర్డర్స్ మాత్రం మనం పోస్ట్లోనే పంపిస్తున్నాం. ఎందుకంటే డిటీడీసీ షిప్పింగ్ ఛార్జెస్ చాలా హైగా ఉన్నాయి అదర్ స్టేట్స్కి వెళ్ళడానికి. సో పోస్ట్ వేస్తున్నాం అనమాట. మండే ఐ విల్ పోస్ట్ ఇట్ అన్నాను. అండ్ నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్స్కి అయితే ఒక ఐడియా ఉంటుంది. నేనేం చేస్తానంటే, వాళ్ళు ఆర్డర్ పెట్టిన మెటీరియల్ అంతా తీసి బయట పెట్టి వాళ్ళకి ఫోటో పెడతాను. ఇప్పుడు ఎవరైనా కట్టు తీగలో 2 డిఫరెంట్ సైజెస్ కానీ 2 లేదా సేమ్ సైజ్ 2 డిఫరెంట్ క్వాలిటీస్ కానీ ఆర్డర్ పెట్టుకున్నారు అంటే, మేము ఆ ప్యాకెట్ మీద మార్కర్తో మెన్షన్ చేస్తాం. 26 సైజు 5 మీటర్స్, 28 సైజు 4 మీటర్స్, కాస్ట్ డిఫరెంట్ కాస్ట్వి లైక్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అట్లా ఆర్డర్ పెట్టుకున్నారు అంటే ఓకే. 28 సైజ్ 4 into 50 మేము బిల్లులో ఎట్లా రాసాం, లైక్ 4 మీటర్స్ అడిగారు అనుకోండి ప్రీమియం క్వాలిటీ, అది ఈచ్ మీటర్ 50 రూపీస్ కాబట్టి 4 into 50 బిల్లులో ఎట్లా రాసామో అదే రాస్తాము. నెక్స్ట్ 28 సైజ్ 10 into 10 సేమ్, అంటే 10 రూపీస్ది 10 మీటర్స్ తీసుకున్నారని అట్లాగా సేమ్ బిల్లులో ఎట్లయితే ఇచ్చామో దీని మీద కూడా అట్లానే రాస్తాము. సో దట్ కస్టమర్కి ఈజీగా ఐడెంటిఫికేషన్ ఉండాలి అని చెప్పి నేను ఆవిడకి 2 కట్టు తీగలకి అట్లానే పెట్టాను. ఆవిడ ఫోటో చూసుకొని ఆల్రెడీ పంపించేశారా అన్నారు. పంపించేశాను అన్నాను. నేను ఆర్డర్ పెట్టింది ఇది కాదు అన్నారు. నేను ఆవిడ పెట్టిన ఆర్డర్ ఆమెకి మళ్ళీ ఫార్వర్డ్ చేసి మీరు ఇదేనండి ఆర్డర్ పెట్టింది అని చెప్పాను. ఆవిడ వెంటనే ఒక 2 మినిట్స్లో కాల్ చేశారండి. నేనైతే ప్యాకింగ్ పనిలో చాలా బిజీగా ఉన్నాను. 2 మినిట్స్లో కాల్ చేశారు. జనరల్గా మనం ప్యాకింగ్ వర్క్లో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉన్నప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయము. బట్ నేను ఆ పర్టికులర్ కాల్ లిఫ్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ ఆర్డర్ మనం ప్యాక్ చేసిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఐటమ్ మిస్ అయిందన్నా కానీ ఏదైనా క్వైరీ ఉన్నా కానీ కంగారులో వాళ్ళు కాల్ చేస్తారు కొంతమంది. సో అట్లాంటి టైంలో కాల్ లిఫ్ట్ చేసి మనము ఆన్సర్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో నేను కాల్ లిఫ్ట్ చేశాను. ఆవిడ కాల్లో జస్ట్ 3 మినిట్స్ కాలే అండి. అది నేను స్క్రీన్ షాట్లో కూడా మీకు కనిపిస్తుంది. 3 మినిట్స్ కాల్లో ఆమె ఏం చెప్పారు అంటే, నేను కట్టుతీగ 0.4 mm 0.3 mm అడిగాను, మీరు 28 26 గేజ్ పంపించారు అంటే నేను అన్నాను, మేడం మీరు అడిగిందే కదా నేను పంపించాను, మీరు 0.4 mm అంటే 26 గేజేనా అని నేను అడిగాను, మీరు 28 కూడా ఉందా అని ప్రొసీడ్ అయ్యారు, మీరు పెట్టిన ఆర్డర్ ప్రకారమే కదా నేను పంపించాను అని చెప్పాను. దానికి ఆవిడ రిప్లైగా, నేను ఎంఎంలో అడిగితే మీరు గేజెస్లో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేశారు అన్నారు. అంటే నేను అన్నాను, మేడం చిన్నప్పటి నుండి బేసిక్ ఫిజిక్స్లో మనం చదువుకుంది గేజెస్లోనే మెజర్ చేస్తాం వైర్ అని, నేను ప్రతి చోట గేజ్ అనే మాట్లాడతాను కానీ ఎక్కడ ఎంఎం అని మాట్లాడలేదు. మీరు ఎంఎంలో పెడితే నేను క్లారిఫై చేసుకోవడానికే అడిగాను కూడా మిమ్మల్ని, మీరు డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకున్నారు, అందులో మా తప్పేముంది అన్నాను. నువ్వు కస్టమర్స్తో ముందు మంచిగా మాట్లాడడం నేర్చుకో, సీరియస్ టోన్లో మాట్లాడుతున్నావు ఏంటి, కస్టమర్స్తో మాట్లాడడం రాదా, అది ఇది అని స్టార్ట్ చేశారండి. నేనేమన్నానంటే, నేను బిజీ టైంలో ఉన్నాను, బిజీగా ఉన్నప్పుడు కాల్ చేసి ఇట్లా అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటే సీరియస్ టోనే వస్తుంది అండ్ ఇట్లాంటివన్నీ జరగకూడదు అని చెప్పి మేము కాల్స్ చేయొద్దు, దయచేసి కాల్స్ చేయొద్దు, ఇన్ కేస్ ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే మెసేజ్ చేయండి, కాల్ కావాలి అంటే మేము టైం చెప్తాము, ఆ టైంకి చెప్పండి, లేదా మేము ఫ్రీగా ఉన్నప్పుడు మేమే కాల్ బ్యాక్ చేస్తాము అని చెప్పాను చాలా వీడియోస్లో. మీరు బిజీగా ఉన్న టైంలో కాల్ చేసి అన్నెసెసరీ డిస్కషన్ పెట్టి సీరియస్గా మాట్లాడొద్దు, ఆ టోన్తో మాట్లాడొద్దు, ఈ టోన్తో మాట్లాడొద్దు అని కాదు, మీరు అడిగింది నేను పంపించాను, మీరు గొడవ మాత్రం పెంచకండి అని చెప్పాను. ఆవిడ ఇంకెంతసేపటికి గొడవ పడే ధోరణిలోనే, నువ్వు చేయలేకపోతే కస్టమర్ సర్వీస్ పెట్టుకో, అంతేగాని నాతో అలా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతున్నావు అది ఇది అని అన్న. మేడం మీరు అడిగింది మీకు పంపించాను,
ఇంకా మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అంతేగాని మీరు మాత్రం గొడవ పడాలి అనేటట్టు మాత్రం చేయకండి అన్న. అయితే నాకు బ్లాక్ బీడ్స్ మేకింగ్ కావాలి, బ్లాక్ బీడ్స్ మేకింగ్కి ఏ సైజ్ కావాలి అన్నారు. 26 యూస్ చేయొచ్చా బ్లాక్ బీడ్స్ మేకింగ్కి అన్నారు. బ్లాక్ బీడ్స్ మేకింగ్కి 28 సరిపోతుంది, మీకు కావాలి అంటే 26తో కూడా చేసుకోవచ్చు. ఇదే నేను ఇచ్చిన రిప్లై. కస్టమర్కి డౌట్ వచ్చి అడిగారంటే ప్రశాంతంగా కూర్చొని చెప్పాలి, కానీ సీరియస్ టోన్లో అది సరిపోతుంది కావాలంటే ఇచ్చేసుకోవచ్చు అని చెప్పడం ఏంటి, మీరు నార్మల్ కూర్చోబెట్టి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కానీ అంటున్నారు. యాక్చువల్గా మనం చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ మీకేమన్నా డౌట్ ఉంటే నన్ను ఆర్డర్ పెట్టుకునే ముందు మాది పలానా రిక్వైర్మెంట్ అండి, దీనికి ఏ సైజ్ కావాలి అంటే మేము సజెస్ట్ చేస్తాము, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఆర్డర్ అంతా అయిపోయాక ఆర్డర్ పంపించేసిన తర్వాత మళ్ళీ ఆవిడ అంటున్నారు నాకు తెలియక నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనుకో నువ్వు చెప్పాలి కదా అంటున్నారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడ నాది ఇది రిక్వైర్మెంట్ అని చెప్పలేదు, నాకు పలానా సైజెస్ కావాలి అన్నారు, నేను ఆ సైజెస్ పంపించాను, ఇది రిక్వైర్మెంట్ అని చెప్పలేదు. తర్వాత కాల్లో అడిగితే 28 సరిపోతుంది, 26తో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. కూర్చోబెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంట. నాకేమో అవసరం అండి కూర్చోబెట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నేను చాలా వీడియోస్లో పెట్టాను. స్టిల్ ఎవరికైనా కావాలి అంటే నేను చెప్తున్నాను, ఈ వెయిట్ ఎక్కువ ఉంటే అట్లా అండి, వెయిట్ తక్కువ ఉంటే ఇట్లాగా, మీకు కావాలంటే అట్లా అండి అని చెప్పి నేను చెప్తున్నాను. దానికి కూర్చోబెట్టి మీరు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు అంటే, ఇప్పుడు కొంతమంది స్టిల్ డౌట్ వచ్చే వాళ్ళు ఉంటే మీ డౌట్ ఏంటి అనేది అడిగితే మేము చెప్తాము, అంతేగాని ప్రతి ఒక్కరికి ఇంకా ఏం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకా ఆవిడ గొడవ పడే ధోరణిలో ఉంటే మేడం మీరు అడిగింది మేము పంపించేసాము, మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాను ఇంకా అంతే అని చెప్పేసి నేను కాల్ కట్ చేశాను, నాకు గొడవ పడడం ఇష్టం లేక. తర్వాత నేను వెళ్ళి నా వర్క్ చేసుకుంటుంటే టప యూట్యూబ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఏంటో ఒకేసారి ఇన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని ఓపెన్ చేసి చూస్తే ఆవిడ నా వీడియోస్ అన్నిటి కిందకి వెళ్ళి ఈవిడ పెద్ద ఫ్రాడ్, ఈవిడ దగ్గర ప్రైజెస్ అన్నీ ఎక్కువ, ఈవిడ పెద్ద ఫేక్, మనీ తీసుకొని మోసం చేస్తుంది, ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్నారు నా వీడియోస్ కింద. నాకు ఆ డిస్కషన్ని పెంచడం ఇష్టం లేక ఎందుకు ఈ డిస్కషన్ చెత్త డిస్కషన్ అంతా అని చెప్పి నేను ఆవిడ అది బ్లాక్ చేసేసాను. నాకు ఇంకా మెసేజెస్ రాకుండా వదిలేసాను, నేను ఇంకా అక్కడితో వదిలేసాను. తర్వాత మా హస్బెండ్ వెళ్ళి అక్కడ ఆర్డర్స్ వేసి ఫస్ట్ పోస్ట్లోవి మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 తర్వాత పోస్ట్ ఆఫీస్ ఉండదు కాబట్టి ఆర్డర్స్ తీసుకోరు కాబట్టి వెళ్ళి ఆర్డర్స్ వేసి నాకు స్లిప్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. స్లిప్స్ తీసుకొచ్చి ఇవ్వగానే నేను ఆవిడకి పెట్టాను అనమాట. పెడితే ఆవిడ కింద మెసేజ్లు పెట్టారు. ఆ మెసేజ్లు నేను స్క్రీన్ షాట్ పెడతాను, నాకు చదవడం కూడా ఇష్టం లేదు, స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. నాలాంటి స్మూత్గా మాట్లాడే వాళ్ళతోనే నువ్వు ఇట్లా బిహేవ్ చేసావు అంటే వేరే వాళ్ళైతే నిన్ను అనుకుంటా నీ అంత చూస్తారు, వేరే వాళ్ళైతే నీ అంత చూస్తారు అని పెట్టింది ఆవిడ. ఇప్పుడు జనరల్గా స్మూత్గా బిహేవ్ చేసే వాళ్ళైతే గొడవ పడాలి అన్నట్టు మాట్లాడరు కాల్లో. ఆవిడ గొడవ పడాలని మాట్లాడుతుంది కాబట్టి మేము సీరియస్ అయ్యాము. అండ్ నెక్స్ట్ ఆవిడ స్మూత్గా నిజంగా స్మూత్గా మాట్లాడే వాళ్ళైతే వచ్చి యూట్యూబ్లో అంత రచ్చ చేసి ఇట్లాంటి మెసేజ్లు పెట్టరు. ఆవిడ స్మూత్ అనుకుంటుందేమో. జనరల్గా మేము త్వరగా ఎవరి జోలికి వెళ్ళమండి, ఎవరన్నా మమ్మల్ని మరీ విసిగిస్తేనో ఇబ్బంది పెడితేనో తప్పితే మేము సీరియస్గా మాట్లాడము ఎవరితోనూ. ఎందుకంటే సీరియస్గా మాట్లాడితే మాకు ఆర్డర్స్ రావని మాకు కూడా తెలుసు. మళ్ళీ ఫస్ట్ బిహేవ్ చేయడం నేర్చుకో, నీ బొంగులో జ్యువెలరీ ఇంకా తక్కువ రేట్లకు వస్తాయి బయటికి, నీ వాయిస్ నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను, ఇదే నువ్వు నాతో మాట్లాడినట్టు యూట్యూబ్లో మాట్లాడితే జనాలు ఉతికి పడేస్తారు అని చెప్పేదో పెట్టారు. ఇప్పుడు ఎవరైనా కానీ జ్యువెలరీ కానీ ఏదైనా కొనుక్కునేటప్పుడు అమ్మేవాడి వాయిస్ చూసి కొనుక్కుంటారా లేకపోతే ప్రైస్ క్వాలిటీ చూసి కొనుక్కుంటారా? అవి నా వాయిస్ చూసి వచ్చిందంట. అంటే వేరే వాళ్ళ వాయిస్ నచ్చలేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరకు వచ్చిందా? మరీ కామెడీ కాకపోతే. కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ వాయిస్ చూసి వచ్చిందంట ఆవిడే. అండ్ వేరే వాళ్ళు అయితే ఉతికేస్తారు గుర్తుపెట్టుకో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆవిడకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమో, మేబీ వేరే వాళ్ళు ఎవరైనా ఆవిడని ఉతికేసారేమో, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారేమో నాకు తెలియదు. ఫస్ట్ అండి, మమ్మల్ని ట్రిగ్గర్ చేయనంత వరకు మేము నార్మల్గానే మాట్లాడతాం. మాకు 60 years 70 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి మాకు మెసేజ్లు పెట్టడం రాదమ్మా అని చెప్పి కాల్ చేసి ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక్క ఆర్డర్ కాదండి, మల్టిపుల్ ఆర్డర్స్ ఇస్తారు మాకు. మేము వాళ్ళ ప్రతి ఆర్డర్ వాళ్ళ కాల్లోనే డిస్కషన్ జరుగుతుంది.
వాళ్ళకి ఏదైనా ఇప్పుడు నక్షి బాల్స్ కావాలి అన్నారు అంటే మన దగ్గర ఒక 5-6 వెరైటీస్ ఉంటే నేను వాళ్ళకి వాట్సాప్లో ఫోటో పెడతాను. ఆ ఫోటోలో ఫస్ట్ది, మధ్యలోది, లాస్ట్ది అట్లా కాల్లో చెప్తారు. వాళ్ళకి మళ్ళీ ఆ ఫోటోలో సెలెక్ట్ చేసి తిప్పి పంపించడం రాదు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మేము జనరల్గా ఎవరి జోలికి వెళ్ళమండి. వాళ్ళు మమ్మల్ని ట్రిగ్గర్ చేస్తే తప్పితే. రీసెంట్గా ఒక మేము ఆర్డర్ పంపించాము. అమ్మాయి చాలా సాఫ్ట్గానే మాట్లాడింది. అక్క అక్క అనుకుంటా ఆర్డర్ పంపించాము. ఆర్డర్ పంపించిన నెక్స్ట్ డే నుండి అక్క నాకు ట్రాక్ చేసుకోవడం రాదు, నా ఆర్డర్ ఎక్కడి దాకా వచ్చింది ట్రాక్ చేయండి అని రోజుకి 4-5 మెసేజ్లు. మేడం మీ ఆర్డర్ పంపించి నిన్నే కదా, అట్లీస్ట్ 5 to 7 days వెయిట్ చేయండి, తర్వాత స్టిల్ మీకు ఆర్డర్ రాకపోతే అప్పుడు నేను ట్రాక్ చేస్తాను అని చెప్పాను. అయినా డైలీ మెసేజెస్ పెడుతున్నారు, ఆవిడ మెసేజ్ పెడుతున్నారు, నేను వదిలేశాను. థర్డ్ డే ఆర్డర్ పంపించిన థర్డ్ డే కాల్ చేసి నా ఆర్డర్ నేను ఎక్కడ ఆర్డర్ చేసింది నాకు వితిన్ 2 days వస్తుంది, మీది 3 days అయింది, నా ఆర్డర్ రాలేదు, నాకు డిటీడీసీ వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి, మీరు డిటీడీసీ వాళ్ళతో మాట్లాడండి, నా ఆర్డర్ సంగతి ఏంటి అని చెప్పి చాలా హడావిడి చేశారు. మేడం మినిమం 5 to 7 days పడుతుందని చెప్పాం కదా, ఇది ఇంకా థర్డ్ డేనే, మీరు ఇవాళ వెయిట్ చేయండి, ఒక 2 days వెయిట్ చేయండి, 5 days అయ్యాక కూడా మీ ఆర్డర్ రాకపోతే నేను మాట్లాడతాను అని చెప్పాను. ఆ రోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ కాల్ చేసి నా ఆర్డర్ ఎక్కడి దాకా వచ్చిందో ట్రాక్ చేయండి అన్నారు. ట్రాక్ చేశాను, అవుట్ ఫర్ డెలివరీ చూపిస్తుంది అన్న. అంతేనండి, ఇంకా స్టార్ట్ చేశారు. అవుట్ ఫర్ డెలివరీ అని ఉంటే నాకు కాల్ ఎందుకు రాలేదు, అవుట్ ఫర్ డెలివరీ ఉంటే నాకు కాల్ రావాలి కదా, నాకు కాల్ ఎందుకు చేయలేదు, మీరు డిటీడీసీ వాళ్ళతో నాకు ఇమీడియట్గా కాల్ చేయించండి, నాకు వెంటనే కాల్ మాట్లాడించండి, లేదా మీరే వాళ్ళతో మాట్లాడండి. మేడం మీ ఏరియా డిటీడీసీ నెంబర్స్ మాకు ఎట్లా తెలుస్తుంది మేడం అంటే, మా ఏరియా నెంబర్ తెలియకపోతే మీరు వేసిన దగ్గర ఉంటుంది కదా అక్కడ నెంబర్లు తీసుకొని మాట్లాడించండి, నాకు కాల్ ఎందుకు రాలేదు, నాకు ఇప్పుడు కాల్ రావాలి. అసలు ఆవిడ ఎంతసేపటికి ఇదే పట్టుకొని మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్పాను, మేడం మీ ఆర్డర్ వేసి ఇవాళ థర్డ్ డేనే, నేను 5 days వెయిట్ చేయమన్నాను, అది అవుట్ ఫర్ డెలివరీ చూపిస్తుంది, రేపటి వరకు వెయిట్ చేయండి, రేపు కూడా మీకు ఆర్డర్ డెలివరీ అవ్వలేదు, మీకు కాల్ ఏం రాలేదు అంటే మేము యాక్షన్ తీసుకుంటాము, జస్ట్ అవుట్ ఫర్ డెలివరీ పెట్టిన 1 hourలోనే కాల్ రావాలి అంటే ఎట్లా అవుతుంది, ప్లీజ్ మీరు దయచేసి అర్థం చేసుకోండి అని నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అసలు ఇంకా ఆవిడ వదలకుండా ఇదే పట్టుకొని నాకు కాల్ ఎందుకు రాలేదు, డిటీడీసీ వాళ్ళతో మాట్లాడతారా, నాకు కాల్ చేపిస్తారా, లేకపోతే నాకు ఫోన్ నెంబర్లు ఇవ్వండి నేను మాట్లాడతాను, వాయిస్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, వాట్సాప్ కాల్స్, నార్మల్ కాల్స్, నార్మల్ కాల్స్ కలిపి ఆ రోజు ఒక 12-13 కాల్స్ వచ్చినాయి. లాస్ట్కి ఇంకా అసలు చాలా చిరాకు వచ్చేసింది అనమాట. వాయిస్ మెసేజ్లు ఒక 4, వాట్సాప్ మెసేజ్లు ఒక 4 కాల్స్, నాకు అది ఆ రోజంతా ఇదే సరిపోయింది. నేను ఫైనల్గా మళ్ళీ కాల్స్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారని చెప్పి ఫైనల్గా కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి మేడం మీ వాళ్ళు ఒక్కరోజు వెయిట్ చేయమని చెప్పాం కానీ నాకు తెలియదు, నాకు ఇమీడియట్గా కాల్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటే, ఆ టైంలో ఇంకా అంత జరిగాక ట్రిగ్గర్ అవ్వమా అండి నేను ట్రిగ్గర్ అయ్యి నేను చెప్పాను, ఏంటమ్మా మీకు ఒక్క పూట వెయిట్ చేయండి, రేపటికల్లా రాకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాము, అవుట్ ఫర్ డెలివరీ పెట్టిన గంటకి కాల్ రాలేదని చెప్పి మీరు ఇంత చేస్తున్నారు, ఈ ఒక్క పూట వెయిట్ చేయండి, ఈ విషయం గురించి అయితే నాకు ఇంకా కాల్ చేయొద్దని చెప్పి నేను కాల్ కట్ చేసేసాను. ఆ ఆర్డర్ ఆ రోజు ఈవినింగ్ ఆవిడకి డెలివరీ అయిందండి. జస్ట్ ఇప్పుడు డిటీడీసీ వాళ్ళకి టైమింగ్స్ ఏమి ఉండవు, వాళ్ళు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో తీసుకొస్తారు. అసలు అట్లీస్ట్ ఒక 1 hour కూడా టైం ఇవ్వకుండా మమ్మల్ని అంత సతాయిస్తుంటే మేము ఎంతవరకు ఓపికగా ఆన్సర్ చేయగలము. ఇది ఏంటంటే మాకు పనులు ఉంటాయి, మాకు ఉంటుంది, మేము అక్కడికి చాలా ఓపికగా చెప్పి చూస్తాం, 1-2 సార్లు ఓపికగా చెప్తాము, అయినా కానీ స్టిల్ అదే విషయాన్ని పట్టుకొని దాన్నే సాగదీసి ఇది చేస్తుంటే, ఈవిడ విషయంలో కూడా ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన కేసులో కూడా అదే జరిగిందండి. ఆవిడ నేను తెలియక ఆర్డర్ ఇస్తే మీరు చెప్పాలి కదా, నువ్వు చెప్పకుండా నువ్వు ఆర్డర్ ఎట్లా పంపిస్తావు అంటుంది. ఇప్పుడు మీకు తెలియక ఏ సైజ్ వాడుకోవాలో తెలియక మమ్మల్ని అడిగితే మేము చెప్తామండి, అలా అడగకుండా మీ అంతటా మీరే పలానా సైజ్ కావాలి అని చెప్పి కాన్ఫిడెంట్గా ఆర్డర్ పెట్టేసి ఆర్డర్ పంపించిన తర్వాత నేను పొరపాటుగా ఆర్డర్ పెట్టాను, మీరు అడగాలి కదా, నన్ను రిక్వైర్మెంట్ ఏంటని మీరు అడగాలి కదా, మీరు ఎందుకు వాడతారని అడగాలి కదా అంటే, మాకేం అవసరం అండి మీ రిక్వైర్మెంట్ ఏంటనేది, మీకు తెలియకపోతే మీరు అడగాలి కదా మమ్మల్ని, అంతేగాని మీరు అడగలేదు మమ్మల్ని సో మేము ఆర్డర్ పెట్టాము, ఇదే మాట పట్టుకొని కూర్చుంటే మేమేం చెప్తామండి. నిజంగా తెలియని వాళ్ళైతే నాకు చాలామంది అడుగుతారు, నిజంగా తెలియని వాళ్ళు, మా రిక్వైర్మెంట్ ఇది ఏ సైజ్ కావాలి అని. మొన్న ఒకళ్ళు అడిగారు, నా రిక్వైర్మెంట్ ఇది ఏ సైజ్ కావాలి అని,
26 బెటర్ అండి అని చెప్పాను. 28 నా దగ్గర ఆల్రెడీ చాలా వైర్ కూడా ఉంది మేడం, నాకు ఇంకా కొంచెం తీసుకుంటే సరిపోతుంది, 28 సరిపోదా అని అడిగారు. మీరు 28 పూసలు వెయిట్ ఉన్నాయని చెప్పారు కదండి, 28 వేస్తే ప్రస్తుతానికైతే పని నడుస్తుంది. బట్ ఆ వెయిట్కి త్వరగా వైర్ సాగిపోయి ఫ్యూచర్లో త్వరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంత కష్టపడి చేసుకొని అది బ్రేక్ అయిపోతే మళ్ళీ మనకి లాస్ కదండి. అందుకే వెయిట్ ఉన్న పూసలకి 26 సజెస్ట్ చేస్తాం మేము అని నేను చెప్పాను. అని నేను ఇంకొక మాట కూడా చెప్పాను, మీరు జస్ట్ 1 ఇయర్ యూస్ చేసి మళ్ళీ వేరే మోడల్లో చేసుకుంటాను, అది కట్ చేసేసుకొని నాకు పర్లేదు అనుకుంటే 28కి వెళ్ళండి. బట్ మీకు ఎక్కువ లాంగ్ లైఫ్ కావాలి అంటే 26కి వెళ్ళండి అని చెప్పాను. ఆవిడ ఓకే అనుకున్నారు. అట్లా మమ్మల్ని అడిగితే చెప్తాం కానీ మమ్మల్ని అడగకుండా కాన్ఫిడెంట్గా మీరు ఆర్డర్ పెట్టేసి మాకు సైజులు తెలీదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే మేమేం చేస్తామండి. మళ్ళీ దానికి కాల్ చేసి గొడవ పెట్టుకొని వాళ్ళు గొడవ పడ్డారని చెప్పి మేము ఇరిటేట్ అయితే, ఇప్పుడు ముందు మీరు చేసిందంతా ఎవరికి కనిపించదు అనమాట. ఆవిడ చేసిందంతా ఎవరికి కనిపించదు, నేను ఇరిటేట్ అయిందే కనిపిస్తుంది. మేము ఎందుకు ఇరిటేట్ అయ్యాము నిజంగా అండి. ఇట్లాంటి కేసెస్ అసలు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. ఇట్లా ఇరిటేషన్ వచ్చినా కానీ కొంతమంది మేము వన్స్ ఇరిటేట్ అయ్యాము అంటే వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఇంత సతాయిస్తున్నాము అందుకే ఇరిటేట్ అవుతున్నారని. సారీ మేడం అని చెప్పి మళ్ళీ వాళ్ళే నార్మల్గా మాట్లాడుతున్నారు. అస్సలు నిజంగా వర్స్ట్ కేసు అండి ఇదైతే. ఆవిడకి అది దాన్ని ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు, ఆవిడకున్న ప్రాబ్లమ్ని ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు. ఆవిడ రాంగ్గా ఆర్డర్ పెట్టుకొని దాన్ని నా మీద బ్లేమ్ చేస్తుంటే నేను ఇరిటేట్ అయ్యానని చెప్పి, ఇప్పుడు నేను ఫ్రాడ్ చేశానంటే మీ ఆర్డర్ పంపించకుండా నేనేమన్నా ఫ్రాడ్ చేశాను? మీకు సాటర్డే ఆర్డర్ పెట్టారు, సండే హాలిడే, మండే పంపిస్తా అని చెప్పాను, పంపించాను. మీకు స్టిల్ ఆర్డర్ రీచ్ అవ్వకపోతే నేను ఫ్రాడ్ చేశాను అనుకోవచ్చు. కాస్ట్ ఎక్కువ, ఫేక్. కాస్ట్ ఎక్కువ అని తెలిసినప్పుడు మరి ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నారు? ప్రీమియం క్వాలిటీ అంటే కాస్ట్ ఎక్కువే ఉంటుంది, నా దగ్గరే కాదు మీరు ఎక్కడైనా చూసుకోండి, ప్రీమియం క్వాలిటీ అదే కాస్ట్ ఉంటుంది. అసలు మళ్ళీ చేతిలో యూట్యూబ్ ఉంది కదా, కమెంట్ సెక్షన్ ఉంది కదా అని చెప్పి కమెంట్లు పెట్టడం. మళ్ళీ మొన్న ఒక ఆవిడ ఇట్లానే, ఆవిడ మన దగ్గర ఆర్డరే చేయలేదు, బట్ ఈ అమ్మాయి దగ్గర క్వాలిటీ బాగోదు అది ఇది అని చెప్పి కమెంట్లు పెడుతుంటే నేను అడిగాను ఆవిడ్ని, ఎందుకండి పద్దాకులు ఇట్లా కమెంట్లు పెడుతున్నారు, మీరు కనీసం ఆర్డర్ కూడా చేయకుండా అని చెప్పి అడిగితే ఆవిడ ఏదో సమాధానం చెప్పారు. నేను దానికి రిప్లై కమెంట్ పెట్టాను. ఆవిడ నన్ను బెదిరిస్తుంది, ఇంకొకసారి నా కమెంట్ కింద నీ రిప్లై కనిపించిందంటే మర్యాద దక్కదు నీకు, కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి నన్ను బెదిరిస్తుంది. ఇప్పుడు ఛానల్ నాది, వీడియో నాది, కమెంట్ సెక్షన్ నాది. చిన్న కమెంట్లు కొన్ని వస్తాయి, కొన్ని నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, అలాంటివి వదిలేస్తాము. మరీ దారుణంగా నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళవి డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాము. ఆవిడ ఎన్ని నెగిటివ్ కమెంట్స్ అయినా పెట్టొచ్చు అంట, నేను రిప్లై ఇవ్వడం తప్పంట. అదెక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆవిడ నా దగ్గర మెటీరియల్ తీసుకొని మెటీరియల్ నచ్చక కమెంట్ పెట్టిందంటే అదొక ఇది. మెటీరియల్ నచ్చక మెటీరియల్ తీసుకొని కాదంట, జనాలను ఎడ్యుకేట్ చేయడానికి కమెంట్స్ పెడుతుందంట ఆవిడ. మరి ఆవిడ ఏం ఎడ్యుకేట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో ఏదైనా సరే అండి, నేను ఇంతసేపు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఏదైనా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది 2-వే పాలసీ అండి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాము, మీరు ఎలా మాట్లాడితే మేము అట్లానే బిహేవ్ చేస్తాము. నేను ఈ విషయం చాలాసార్లు కూడా చెప్పాను, స్టిల్ అదే కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది. అండ్ వాయిస్ నచ్చి ఆర్డర్ పెట్టుకున్నాను, అసలు ఏంటండి అది వాయిస్ నచ్చి ఆర్డర్ పెట్టుకున్నాను? ఒక అబ్బాయి ఒక అమ్మాయికో, ఒక అమ్మాయి ఒక అబ్బాయికో ఈ మాట చెప్పారంటే పోన్లే వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నారు అనుకోవచ్చు, కానీ రేట్ ఎక్కువ అని తెలిసి కూడా వాయిస్ నచ్చి ఆర్డర్ పెట్టుకున్నాము అంట. అసలు ఇంకా ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు దాన్ని. ఆవిడ అసలు నిజంగా ఆవిడ మెంటాలిటీ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. చేతిలో ఛానల్ ఉంది, ఆవిడకి చేతిలో ఛానల్ ఉంది, కాకపోతే ఇంకా అందుకని చెప్పి రెచ్చిపోతున్నారు అనమాట. సో ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకోండి, రెస్పెక్ట్ 2-వే పాలసీ. రెస్పెక్ట్ఫుల్గా మేము ఫస్ట్ రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతాము, మీరు రెస్పెక్ట్ ఇచ్చినంతసేపు మేము రెస్పెక్ట్ ఇస్తాము. వన్స్ మా రెస్పెక్ట్ అనేది పోతుంది అన్నప్పుడు మేము స్టిల్ మదర్ తెరిసాలం కాదు కదా మేము, లేదా గాంధీజీలం కాదు కదా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి. గాంధీజీలం అయితే కాదు, ఒక చెంప మీద కొడితే మేము కొట్టాలనే ట్రై చేస్తాం, కానీ
ఇంకో చెంప చూపించి ఇట్స్ ఓకే అండి, మీరు మా కస్టమర్స్, మీరు మమ్మల్ని కొట్టినా పర్లేదు అని మేము చెప్పం కదా. అలానే ఒక మాట అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఒక మాట 2 మాటలను వదిలేశారంటే అక్కడితో మేము వదిలేస్తాము. బట్ మేము సైలెంట్గా ఉన్నాం కదా అని కంటిన్యూస్గా పోక్ చేస్తుంటే మాత్రం సైలెంట్గా అనేది ఉండలేమండి. నేను ఈ విషయం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఒక కస్టమర్ గురించి. బట్ ఈవిడ మరీ టూ మచ్ స్టేజ్కి వెళ్ళి మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ స్పెషల్గా వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అండి, ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ తీసుకోండి, అంతే. అంతకుమించి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదండి ఈ టాపిక్ గురించి.